నేను 120 మంది పిల్లలకి మైకులు లేకుండా పాఠాలు చెప్పినాను. షిరిడి సాయి క్రియేషన్స్ బ్యానర్ మీద మనోహర్ కుమార్ గారు వారి డర్టీ గేమ్ అనే అక్కపెద్ది వారి దర్శకత్వంలో ఒక మంచి రాజకీయ ప్రక్షాళనను ఉద్దేశించి ఒక మంచి కథ రాసుకుని ఈ సినిమా తీస్తున్నారు. ఇవాళ మనం రాజకీయాలు చూస్తుంటే భయం వేస్తుంది. మనం ఎప్పుడో నేను 1986లో ప్రతిధ్వనిలో చెప్పాను, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం అని. అది 30 ఏళ్ళైనా అది ఆ డెఫినేషన్ మారట్లా. మరి ఎప్పటికీ ఈ ప్రజలు తిరుగుబాటు చేసి ఆ మీడియా ఒకటే చాలా పవర్ఫుల్ ఆయుధం. కాబట్టి మీడియా ద్వారా ఒక రాజకీయ ప్రక్షాళన కోసం ఒక మంచి కథ రాసుకుని దాన్ని మనోహర్ కుమార్ గారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరి మా ఇద్దరం కలిసి మరో కిట్ ఇండియాలో యాక్ట్ చేసుకున్నాం. నా డైరెక్షన్లో తన హీరో. అప్పుడు ఇవాళ ఆయనతో కలిసి నటించడం, మన కయ్యూమ్తో కలిసి నటించడం, ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నటనే, రచనే, దర్శకత్వం ఏ విభాగం ఆ విభాగం. నటుడు అనేసరికి ఇంకొక దర్శకుడు ఫోల్డ్లోకి వచ్చేస్తాం మేము. అలా చక్కటి సబ్జెక్ట్ని తీసుకున్నారు. ఈ జనరల్గా కొంతమందిని మనం మీట్ అవ్వగానే ఇన్వాల్వ్ అవుతుంటాం క్లోజ్గా. అలాంటి మనిషి మనోహర్ గారు. ఆయన్ని కలిసిన కొద్ది క్షణాల్లోనే బ్రదర్ అని పిలవాలనిపించింది. సో ఆ తర్వాత నుంచి ఆయన బ్రదర్ అయిపోయి